హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. గేమ్ చేంజర్ 5 days వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 5 రోజులకి 58,95,00,000 షేర్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 84,50,00,000. ఇక కర్ణాటకలో 4,60,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇక తమిళనాడులో 3,45,00,000, కేరళలో 24,00,000, హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఈ రెండు కలిపి 15,05,00,000, ఓవర్సీస్లో అయితే 12,60,00,000 షేర్ కలెక్షన్ చేసింది. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే 94,89,00,000. ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 170,25,00,000. ఇది వితౌట్ జిఎస్టీ. మూవీ టీమ్ ఫస్ట్ డే 186 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చేసిందని ఒక పోస్టర్ రిలీజ్ చేసింది. అది కూడా మన ఛానల్ అప్డేట్ ఇచ్చా. అది ఫేక్ కలెక్షన్స్ మావా. సో అది ఫేక్, ఎందుకంటే ఆ తర్వాత మనకు ఈ 4 days ఇంకొక పోస్టర్ రిలీజ్ చేయలేదు. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇది ఫేక్ కలెక్షన్స్ అని క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ డే అండ్ 3 days కంటిన్యూగా పోస్టర్ రిలీజ్ చేస్తుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. సో ఫస్ట్ డే అది ఫేక్ కలెక్షన్స్ క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఈ సినిమా ఓవరాల్గా థియేటర్కల్ బిజినెస్ చూసుకుంటే 221 కోట్లు. మరి బ్రేక్ ఇన్ కొట్టాలంటే 223 కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అనదర్ ఇంకొక 128,11,00,000 షేర్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ ఇన్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ డే విపరీతమైన నెగిటివ్ ట్యాక్స్ స్ప్రెడ్ రావడం వల్ల కలెక్షన్ మీద ఎఫెక్ట్ చాలా బాగా పడింది. మరి ఈ సినిమా లాంగ్ రన్ వరకు ఈ 128,11,00,000 షేర్ కలెక్షన్ చేస్తుంది అనేది కొంచెం లిటిల్ బిట్ డౌట్. మరి చూద్దాం మొత్తానికి ఏం జరుగుతుంది అనేది. అండ్ నార్త్లో అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకి దాదాపు 29 కోట్ల దాకా కలెక్షన్ చేసింది, అది విత్ జిఎస్టీతో. సో అది మ్యాటర్. మరి చూద్దాం మావా. అండ్ మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.